నమస్తే అండి, వెల్కమ్ టు సినిమా రివ్యూ. సో బై ఇవాళ వీడియో వచ్చేసరికి కదా మూవీ న్యూస్ అప్డేట్స్. సో బై ఫస్ట్ న్యూస్ చూసుకుంటే మాత్రం బై ఈగల్ మూవీ నుంచి అనమాట. సో ఈగల్ మూవీ చూసుకుంటే ఇక్కడ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ చూసుకుంటే మాత్రమే 51.4 crores బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ రీచ్ అయింది అన్నమాట. బై సింపుల్ చెప్పుకోండి 50 కోట్లు అయితే దాటిందనమాట. సో పర్లేదు, డీసెంట్ కలెక్షన్స్ అయితే వచ్చినాయి అన్నమాట. తర్వాత నెక్స్ట్ న్యూస్ చూసుకుంటే కలియుగంలో కలియుగ పట్నం అనే మూవీ ఉంది కదా, అది పోస్ట్ ప్రొడక్షన్ స్టార్ట్ అయిపోయింది అనమాట. సో వీళ్ళు ఎక్స్పెక్ట్ ఏం చేస్తారంటే మార్చ్ 27th కల్లా థియేటర్స్లో ఉంటుంది అనేసి అయితే అఫీషియల్ అప్డేట్ అయితే చేసారు. సో పోస్ట్ ప్రొడక్షన్ నెల రోజులు అయిపోతుందా కాదా అనేసి నాకైతే తెలియదు, కానీ నెల రోజులు అయితే టైం ఉందన్నమాట బై. సో క్లోజ్ టు వన్ మంత్. తర్వాత నెక్స్ట్ న్యూస్ చూసుకుంటే మమ్ముట్టి గారిది రీసెంట్ రిలీజ్ అయిన బ్రహ్మయుగం మూవీ అవుతుందో తెలుగు వర్జన్ మనకు రిలీజ్ కాలేదు, మనకి జస్ట్ మలయాళం తమిళ వర్జన్ వచ్చింది. ఇప్పుడు 23rd February రోజున తెలుగు వర్జన్ అయితే రిలీజ్ అవుతుంది అన్నమాట. తర్వాత నెక్స్ట్ చూసుకుంటే మోహన్ లాల్ గారిది మీకు అందరికి తెలిసిందే కదా, మంచి యాక్టరు. అతనికి సంబంధించిన మాల్కోటే వల్లభన్ అనే మూవీ ఉంది కదా, ఇది ఓటీటీలో వస్తుంది అన్నమాట. డిజ్నీ ప్లస్ హాట్‌స్టార్లో February 23rd వస్తుందని ఒక అప్డేట్ అయితే వచ్చిందనమాట. తర్వాత నెక్స్ట్ చూసుకుంటే రజనీకాంత్ గారి గురించి అన్నమాట. సో రజనీకాంత్ గారిది లాల్ సలాం అనే మూవీ ఉంది కదా, సో కొంచెం యావరేజ్ బిలో యావరేజ్ మూవీ అయితే వచ్చింది అన్నమాట. కానీ ఈ మూవీ యొక్క డిజిటల్ రైట్స్ ఏవైతే నెట్ఫ్లిక్స్ వాళ్ళు పర్చేజ్ చేశారు. అండ్ రూమర్స్ ప్రకారం చూసుకుంటే ఈ మూవీ వచ్చేసరికి మీకు మార్చ్ 1st వీక్లో కానీ 2nd వీక్లో కానీ రావచ్చు అనేసి అయితే పుకార్లు అయితే నడుస్తున్నాయి అన్నమాట. తర్వాత నెక్స్ట్ చూసుకుంటే ధర్మ ప్రొడక్షన్స్ నుంచి యోధ అఫీషియల్ టీజర్ అయితే వచ్చేసింది బై. ఒకవేళ గిట్లా మీరు మూవీ చూడకపోతే గిట్లా చూడండి. అండ్ ఈ మూవీ వచ్చేసరికి 15th March రోజున మనకి థియేటర్స్లో అవైలబుల్ ఉందనేసి ఒక అప్డేట్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ కొన్ని రేటింగ్స్కి సంబంధించిన అప్డేట్ చూసుకుంటే మాత్రమే ఇక్కడ మేడం వెబ్ అనే మూవీ వచ్చింది కదా, దానికి సంబంధించి రివ్యూ కూడా ఇచ్చిన. ఆ మూవీ చూసుకుంటే 3.07 crores అయితే సంపాదించిందన్నమాట ఇండియాలో. దాని తర్వాత మన తెలుగు మూవీ అవుతుందో ఊరు పేరు భైరవకరం మూవీ ఉంది కదా, ఇది ఇండియా లేకపోతే వరల్డ్ వైడ్గా చూసుకుంటే 8.5 crores బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ అయితే సంపాదించింది. అండ్ ట్రైలర్స్ సంబంధించిన కొన్ని అప్డేట్స్ చూసుకుందామా. ఇక్కడ చూసుకుంటే మాత్రమే సిద్ధార్థ రాయ్ అనే ఒక ట్రైలర్ అయితే కనిపించింది. సో నాకు కొంచెం అర్జున్ రెడ్డి వైబ్స్ అయితే కనిపిస్తున్నాయి. సో అర్జున్ రెడ్డి కాంబినేషన్ చూపించినట్టు. అండ్ దాని తర్వాత ఇంద్రాణి ట్రైలర్ వచ్చిందంట. సో ఎపిక్ 1 దారం వర్సెస్ కారం అని ఉంది. కారం అని ప్రొనౌన్సియేషన్ ఇక్కడ కారం అని ఉంది. ఇండియన్ స్పెషల్ ఫోర్స్ ఇంద్రాణి ఎపిక్ 1 దారం వర్సెస్ కారం. డైలాగ్స్ కొంచెం ఆక్వర్డ్గా అనిపించినాయి. పోంది అని చెప్పి ట్రైలర్ చూస్తే మాత్రమే పెద్ద బిస్కెట్ అనిపించింది నాకైతే. ట్రైలర్ ఘోరంగా అనిపించింది నాకు. 3D అవన్నీ కూడా చూసుకోండి. తర్వాత అది పక్కకు పెట్టేసేదో ముసలి కేసులని స్కిప్ చేసేటట్టే ఉన్నదాన్ని. మహారాణి అనే ఒక వెబ్ సిరీస్ అయితే మీకు అదే తెలిసిందే కదా. సో ఆ వెబ్ సిరీస్ నిజంగా జరిగిన దాని మీద బేస్ చేసుకొని తీసారు కదా. సో అది అఫీషియల్గా కన్ఫర్మ్ అయిపోయిందని సీజన్ 3 అఫీషియల్గా వస్తుంది, మహారాణి 3 అని. March 7th రోజున మనకి సోనీ లివ్లా స్ట్రీమ్ అవుతుంది అన్నమాట. ఒకవేళ ఇట్లా మీరు చూడాలనుకుంటే చూసుకోవచ్చు. అంతే ఇవి ఇవాళ మూవీ న్యూస్ అప్డేట్స్ అన్నమాట. మీకు ఎలా అనిపించింది మీ ఎప్పుడైనా కింద కామెంట్ చేయండి. ఈవెంట్ కదా యువత విషయం వాళ్ళందరూ నెక్స్ట్ మంచిగా అనిపిస్తే మాత్రం కంపల్సరీ లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ ఎలా కలుసుకుందాం.